గాడ్ దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ క్రీస్తు యేసు నామమున నా శుభవందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సృష్టిని చూపించాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సృష్టి దేవుడు ఈ యొక్క సముద్రాన్ని సృష్టించాడని లేఖనం చెప్తుంది కదా. ఆ యొక్క సముద్రంలోకి వచ్చి మీకు యేసు ప్రభు సముద్రంకి గద్దించననే మాట తీసి మీకు దేవుని యొక్క వర్తమానం ఇవ్వాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు ధ్యానం చేద్దాం. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన్ను లేపిరి. అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నదని చెప్పుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగంలో ఉన్న విశేషం ఏమిటంటే, యేసు ప్రభు వారు ఆ యొక్క సముద్రములో ప్రయాణం చేస్తుండగా శిష్యులు కూడా ఉన్నారు. ఆ దోణిలో యేసు ప్రభు నిద్రించినట్లు మనము ధ్యానించాము. అప్పుడు ఈ అలలు చూసారా ఎంత భయంకరంగా ఉందో సముద్రము. ఈ యొక్క అలలు వచ్చి ఆ దోణికి మరి ముంచేస్తుంటే వారు ఏం చేస్తున్నారంటే కేకలు పెడుతున్నారు, నశించిపోతున్నాం ప్రభువా అని చెప్పేసని. అయితే ప్రభు అంటున్నారు, అల్ప విశ్వాసులారా. ఈరోజు మనము ఈ వర్తమానంలో ఏమిటంటే విశ్వాసం గురించి తెలుసుకుందాం. విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనదని బైబిల్ చెప్తుంది. ఫలాల్లో 9 ఫలాల్లోన ఆత్మీయ ఫలాల్లో విశ్వాసం అన్నది ఒకటి. వరాలలో ఒక వరము విశ్వాసము. కనుక ఈ అన్నిటిని ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు కొన్ని ఆత్మీయ సత్యాలు తెలుసుకుందాం. ఈ సముద్రము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే లోకానికి సాదృశ్యముగా ఉన్నది. ఈ అలలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మానవుడి మీదకి వచ్చే శ్రమలు, వ్యాధులు, సమస్యలకి సాదృశ్యంగా కనిపిస్తున్నాయి. అలాగే దోణి దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే మానవుని యొక్క హృదయానికి కనిపిస్తుంది. ఈ 3 అంశాల గురించి మనం చూసినట్లయితే ఈ దినాల్లో చాలామంది ఆ దోణి అనగా వారి యొక్క ఆత్మీయ మందిరమును పాడు చేసుకుంటున్నారు. విశ్వాసంతో హృదయాన్ని నింపుకోలేకపోతున్నారు. కానీ యేసుతో ఉన్నామని అంటున్నారు, కానీ యేసుతో లేరండి. యేసు ప్రభు శిష్యులు కూడా యేసుతోనే ఉన్నారు, కానీ నశించిపోతున్నామంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యం విషయం. ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళకి కొన్ని ఆశీర్వాదాలు కూడా ముందు ఇచ్చారు. ఏమిచ్చారంటే అధికారం ఇచ్చారు. అధికారం అంటే పవర్. కనుక గాలిని ఆపే పవర్ ఇచ్చారు, సముద్రాన్ని ఆపే పవర్ ఇచ్చారు, దెయ్యాలను వెళ్ళగొట్టే పవర్ ఇచ్చారు. ఇంత శక్తివంతులు గల దేవుని కూడా పక్కన పెట్టుకొని వాళ్ళు నశించిపోతున్నాము, ఎలలు చూసి నశించిపోతున్నాము అంటున్నారు. దేవుడు ఎందుకు నిద్రపోయినట్టున్నాడంటే వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడం కోసం. ఈరోజు నీకున్న సమస్యలు, అల్లలాంటి వ్యాధులు, అలలాంటి సమస్యలు, అలలాంటి అప్పులు, ఎన్నో నీ చుట్టుపక్కల ఒక నిన్ను నిందించవచ్చు, నిన్ను వెలువేయవచ్చు, నీకు సువార్తకుడు ఆటంకంగా కనబడచ్చు. అవన్నీ కూడా అవి దేవుడు చూస్తున్నాడు. నీవప్పుడే అల్ప విశ్వాసిగా ఉండక విశ్వాసంతో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క సమయంలో నా జీవితంలో ఈ సముద్రం లాంటి కెరటాల లాంటి సమస్యలు ఎన్నో వచ్చాయి. దానికి గుడ్ ఎగ్జాంపుల్ ఒకటి విషయం చెప్పాలనుకున్నాను. నన్ను చంపేస్తానని చెప్పేసి కొంతమంది 3 సార్లు ప్రయత్నం చేశారు. చాలామందికి చంపారు వాళ్ళు, కానీ నన్ను చంపలా. నేను ఇంకా విశ్వాసంలో వృద్ధి తెచ్చుకున్నాను. ఎందుకంటే అల్పంగా ఉండకూడదు మన విశ్వాసం. ఎలా ఉండాలి మన విశ్వాసం అంటే బలముగా ఉండాలి. బలమైన విశ్వాసం మనకు కావాలి. ఈ అంచె దినాల్లో మనం ఉన్నాము కనుక ప్రతి ఒక్కరు కూడా బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. బలమైన విశ్వాసం ఎలాగొస్తుంది మనకు అంటే మీరు నిత్యము ఆయన సన్నిధిలో గడపాలి, నిత్యము ఆయన ఆరాధన చేయాలి, నిత్యము సంఘముతో సహవాసం కలిగి ఉండాలి.
నిత్యము బైబిల్ చదువుతున్నావు. నిత్యం అంటే 24 గంటలని కాదండి. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో కొద్ది సమయం కేటాయించు ప్రతిరోజు. అప్పుడు విశ్వాసాన్ని అవుద్ది. ఎందుకంటే దేవుడు రాకడ బహు సమీపంది కనుక ప్రభువు యేసుక్రీస్తు ఒక చక్కని మాట చెప్పారు, నేను వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొందునా. అందుకే ఈ దినాల్లోనూ విశ్వాసం గురించి ఎవరు ఎక్కువగా చెప్పరు. ఈ దినాల్లోన దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, మా యొద్దకు రండి, దేవుడు మీకు మేలు చేస్తాడు, మా యొద్దకు రండి, ఇలాంటి బోధలు ఇప్పుడు అవసరం కాదు. పరలోక రాజ్యము సమీపింది, మారు మనసు పొందండి. యేసును నమ్మిన వాళ్ళు కూడా మారు మనసు లేకుండా జీవిస్తున్నారని లేఖనం చెబుతుంది. కనుక మారు మనసు అంటే అర్థము మీ పాత జీవితాన్ని విడిచిపెట్టడం అని అర్థము. మారు మనసు అంటే నువ్వు ముందు యేసుని నమ్మలేదు కదా, ఇప్పుడు నమ్ము, అదే మారు మనసు అంటే. నువ్వు యేసులో నుండి కూడా నువ్వు ఇంకా పాపం చేస్తున్నావు, నువ్వు పశ్చాత్తప్పుడు, అది మారు మనసు. ఎందుకంటే యేసుప్రభు శిష్యులు కూడా అల్పంగా ఉన్నందుకు యేసుప్రభుకి పట్టుకున్నప్పుడు ఏమైపోతే పారిపోయారు వాళ్ళు. ఎందుకంటే అల్ప విశ్వాసం ఉంది కనుక. అలాగే నీకు కూడా ఈ దినాల్లోనే 660 ముద్ర రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ చర్చిల్లోనే ఎంతమంది వస్తున్నారని గవర్నమెంట్ లెక్క అడుగుతున్నారు. ఎన్నిటిలో నువ్వేం చేయబోతున్నావు కనుక నువ్వు బైబిల్ చదవాలని మనవి చేస్తున్నాను. సముద్రములోన మధ్యలోన ఈ యొక్క సంఘటన, ఈ వర్తమానం ఇస్తున్నాడు దేవుడు. శిష్యులకు ఇచ్చినాడంటే మనకిస్తున్నాడు. నేను కూడా ఇండియాలోని చెన్నై మహాపట్టణమునకు వచ్చాను. ఇది హిందూ మహాసముద్రము ఇది బంగాళాఖాతం, ఇది విశాఖపట్నం వరకు కూడా ఉంది. అక్కడికి వచ్చి మీకు సముద్రం అంటే ఎంత భయంకరంగా ఉందో ఒకసారి చూపించడం. కానీ ఈత వచ్చినోడికి సముద్రం ఏమి చేయలేదండి. ఆలోచన చేయండి. ఈత అంటే స్విమ్మింగ్ అంటే నీవు స్విమ్మింగ్ చేయాలి అంటే నీటిలో ఈత కొట్టాలి అంటే నువ్వు వాక్యములో ఉండిపోవాలి, వాక్యములో నువ్వు నేర్పరవై ఉండాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఈ శ్రమలు నిన్నేమి చేయవని నేను ఒక దైవజనుడిగా మనవి చేయుచున్నాను. అంత్య దినాల్లో ఉన్నాం. దయచేసి కనుక మీ విశ్వాసాన్ని స్థిరపరచుకోండి, అనేక మందికి స్థిరపరచండి. కనుక అలాంటి సమస్యలు, బాధలు, వ్యాధులు నాకు ఎన్నో వచ్చాయండి. అవన్నిటినీ దేవుడు నాకు విడుదలిచ్చాడు. నాకు 2 కిడ్నీలకు ఆపరేషన్ అయ్యాయి. నౌ ఐ యామ్ యంగ్. నేను చాలా ఆరోగ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. కనుక నాకు ఒక మాట అన్నాను, ఒక విషయాలు కొంతమంది డబ్బుల గురించి, లక్షల గురించి మాట్లాడు. నాకు అప్పు లేదు, డబ్బు లేదన్నాను. కనుక ఏమి కలిగి ఉన్నానంటే ఎంత విశ్వాసం కలిగి ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా చెప్తానని, అడవిలోన నా చిరుతప్పులు కనబడ్డప్పుడు విశ్వాసముతో దేవునికి హల్లెలూయా అని చెప్తే చిరుతప్పులు పారిపోయి. గమనించండి దేవుని బిడ్డలారా, నా జీవితం ఇంకా అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. కనుక మీరు కూడా నిత్య జీవనంలో వచ్చే అలాంటి సమస్యలను మీరు ఎదుర్కోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏకాంతంగా వెళ్ళి మీరు ప్రార్థన చేయండి. ఎక్కడికో వెళ్ళి చేయడం కాదు, మీ ఇంటిలో తలుపు వేసుకుని మీ రహస్యములను తండ్రి అడిగినట్లయితే ఆయన అనుగ్రహిస్తాను. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, నా నామమును ఏం అడిగినా మీకు అనుగ్రహిస్తాను. దేవుడు మీ యొక్క అవసరం తీరుస్తాడు. ముందు రక్షణ పొందండి, మారు మనసు పొందండి, దేవుడిని గణపరచండి. దేవుడు మీ విషయాన్ని అభివృద్ధిపరిచి విశ్వాసులకి నిత్య రాజ్యం. దేవుడి యొక్క వాగ్దానం ఉంది కీర్తన భాగంలో ఇప్పుడు ఏమనంటే విశ్వాసుల్ని కాపాడు. ఆ కాపాడే దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని కాపాడును గాక. ఆమేన్.